जोहर बीजेआर, जोहर बीजेआर, हमारा है हमारे, हमारा है हमारे, जय तेलंगाना, जय तेलंगाना। जोहार बीजेआर, जोहार बीजेआर, जोहार बीजेआर, అదే చెయ్యటం వస్తే ఏం కనిపిస్తుంది తీసి మేము ఏం కనిపిస్తే మాకు చెప్పు మామూలుగా రైట్ అలా మలానా మలానా జనం పక్కకుండా మాట్లాడేది బాగా అంటున్నా కదా
నువ్వు ఉండాలి. హైదరాబాద్ మహానగరంలో అతిపెద్ద మాస్ లీడర్ గా గత రాజకీయంలో చిరస్మరణీయమైన తనదైన ముద్ర వేసుకున్న మహానాయకుడు మాస్ నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు కృష్ణా జలాల్లో హైదరాబాద్ మహానగరానికి మంచినీరు అందించాలి అనే ఒక స్లోగన్తో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మరి ప్రజల తరపున నిలదీసిన నాయకుడు పీజేఆర్ గారు. తెలంగాణకు ఇవాళ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం ఇవన్నీ కూడా పీజేఆర్ గారు కనుక మన మధ్యన ఉండింటే నిజంగా ఆయన గుండె కూడా ఆనందంతో పులకించిపోయి ఉంటుందని నేనైతే అనుకుంటా ఉన్నా. ఇవాళ ఆయన వారసత్వాన్ని ఆయన ఆశయాలను మా తమ్ముడు మాజీ శాసనసభ్యుడు ఆయన సుపుత్రుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒకవైపు పెద్దమ్మ దేవాలయాన్ని నిష్టగా పీజేఆర్ ఆలోచనకు అనుగుణంగా మరి సాంప్రదాయ పద్ధతుల్లో భక్తుల మనోభావాలకు అనుగుణంగా ముందుకు తీసుకుపోవడంతో పాటుగా హైదరాబాద్ మహానగర అభివృద్ధిలో హైదరాబాద్ నగర ప్రజల సంక్షేమంలో తనదైన పాత్ర పోషిస్తూ మరి వాళ్ళ కేసీఆర్ గారి నాయకత్వంలో విష్ణువర్ధన్ రెడ్డి గారు పీజేఆర్ గారి ఆశయాలను ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. తప్పకుండా మేమందరం కూడా ఎంతైతే నిష్ఠతో ఎంతైతే మరి ఒక శ్రద్ధతో ప్రజల కోసం పీజేఆర్ గారు తన జీవితాన్ని అంకితం చేశారో భవిష్యత్ తరాల నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా సరే భవిష్యత్ తరాల నాయకులు అందరూ కూడా ఆయనలాగా మరి ప్రజలకు సేవ చేస్తూ ప్రజాసేవలోనే కన్నుమూసే భాగ్యం చాలా తక్కువ మందికి దొరుకుతుంది. ఆ భాగ్యం పీజేఆర్ గారికి దొరికింది. భవిష్యత్తులో ఆయన ఆశయాలను మేమందరం కూడా కొనసాగిస్తూ హైదరాబాద్ నగరాభివృద్ధికి తెలంగాణ ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని తెలియజేస్తూ వారి ఆత్మ శాంతించాలని ఈ 18వ వర్ధంతి సందర్భంగా ఇంత ఘనంగా ఏర్పాట్లు చేసిన వారి తనయుడు మరి నిజంగా చెప్పాలంటే ఏ తండ్రికైనా ఒక కొడుకు ఇచ్చే ట్రిబ్యూట్ ఒక సంతానం ఇచ్చే ట్రిబ్యూట్ ఏంటంటే వారి ఆశయాలను వారు మరణించిన ఇంతకాలం తర్వాత కూడా కొనసాగించడం. ఆ విధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి నా అభినందనలు. పీజేఆర్ గారు ఆత్మ శాంతించాలని కోరుతూ నా బాత్రూమ్ నేను కడుక్కున్నారా నాయన. ఇంకోటి ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు అన్న కూడా అమెరికాలోనే ఉన్నాడు, ఆయన బాత్రూమ్ కూడా ఆయనే కడుక్కుంటాడు. మరి ఆయన కూడా గంతే అన్నట్ట. ఇట్లా మా కేసీఆర్ను తిట్టాలి, మా పార్టీని తిట్టాలి కావాలి. అందుకే నేను చెప్పిన గీతమ్మకు, అమ్మా ఈయన ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే ఇప్పుడేమో అరుస్తున్నాడు, మరి రేపో మాపో కరెస్టట్టున్నాడు, సప్పుడే కట్టే అని చెప్పిన. మరి ఏం చేయాలి చెప్పు? ఇది ఏం అరుసుడు? పని చేయరాదు. నువ్వు ముఖ్యమంత్రి అయినవు, పని చేయు. నేను ఎవరైనా వద్దంటున్నామా? మంచిగా పని చేయు. నెలకుడు శపథాలు చేస్తున్నాడు, నెలలు మళ్ళా కేసీఆర్ ను ముఖ్యమంత్రి కానీయ. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి ఒక పని చేయు, శపథాలు చేయు, శపథాలు బరాబర్ చేయి. నువ్వు ముఖ్యమంత్రి కదా, చెయ్యి. గివేవి శాతగావు, గివేవి శాతగావు. వెనకటికేవడో ముఖం బాగాలకి అద్దంబల కొట్టినట్టు, వెనకటికేవడో ముఖం బాగాలకి అద్దంబల కొట్టినట్టు ఒక అట్లున్నది. పెట్టిన పొయ్యి అన్నట్టు మంచి రాష్ట్రం, చక్కటి రాష్ట్రం, పల్లెలు బాగున్న రాష్ట్రం, పట్టణాలు బాగున్న రాష్ట్రం, పట్టణాలు బాగు ఇన్ని తెచ్చుకున్నాం మనం. వెనకకెళ్ళి యాద్ చేస్తారు మినీ ట్యాంక్ బండ్, మినీ ట్యాంక్ బండ్. మరి గిన్ని చేస్తే ఎందుకు కూడగొట్టిరు? గిన్ని చేస్తే ఎందుకు కూడగొట్టిరు? నాకు తెలిసి ఎందుకు కూడగొట్టిరు, ఎందుకు కూడగొట్టిరు అంటే ఏ కాదు, అవన్నీ కాదు కానీ అసలు ముచ్చట చెప్తాను. మీరు ఏమనుకుర్రంటే కాంగ్రెస్ లో మాయ మాటలు కరెక్టే, ఒప్పుకుంటా. అయినా గెలవాలి కదా, ఇన్ని పనులు చేసినాక గెలవద్దా? అయినాక అందరు గవిటికి పోతారా? ఏమైందంటే గెలవద్దా? అయినాక అందరు గవిటికి పోతారా? ఏమైందంటే వాస్తవానికి పాలమూరులో మొత్తం 14 సీట్లు ఉన్నాయి. 2 మనం గెలిచినాం, అలంపూర్ గద్వాల 12 పోయినాయి. పోయేందుకు కారణం ఒకటే, మన కార్యకర్తలు నాయకుల మధ్యలో ఐక్యత లేకపోవడమే కారణం. గతకట్టు ఇంకో కారణం ఏం లేదు, వాస్తవం చెప్తున్నా. ఇప్పుడు మర్రి ఉన్నాడు, ఇప్పుడు నరసింహారెడ్డి గారిని
పిలిచి సన్మానం చేసిండు ఆ గద్వాల 12 పోయినాయి. పోయేందుకు కారణం ఒకటే, మన కార్యకర్తలు నాయకుల మధ్యలో ఐక్యత లేకపోవడమే కారణం. గతకంటే ఇంకో కారణం ఏం లేదు. వాస్తవం చెప్తుంది. ఇప్పుడు మర్రి ఉన్నాడు, ఇప్పుడు నరసింహారెడ్డి గారిని పిలిచి సన్మానం చేసిండు. ఆ ఊర్లో ఇంకో 4 కోపం వచ్చింది. నరసన్న ఒక్కడే పని చేసిండా, నేను చేయలేదా, నాకెందుకు సన్మానం చేయలేదు మరి జనార్దన్ రెడ్డి అని కోపం వస్తుంది. ఎవరన్నా బీఆర్ఎస్ సర్పంచులు వస్తే నా గేట్ కాడికెళ్ళి మెడల్ పెట్టి నూకుతా అంటుండు. నేను ఒక్కటే మాట చెప్తున్నా మీకు, మీరెవ్వలకు మోతాదు కాదు, మీరెవ్వల మీద ఆధారపడలేరు. సర్పంచులు ఒక్క విషయం మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోండి. భారతదేశంలో మీకు రక్షణగా ఉండేది ఈ ఎమ్మెల్యేలు, వీళ్ళ నీలుగుడు, వీటన్నిటికీ చెక్కు పెట్టేది ఒకటి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మీకు రక్షణ. మీరెవ్వనికి మోతాదు కాదు. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం మనకు 5 రకాల ప్రభుత్వాలు ఉన్నాయి భారతదేశంలో. పైన ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ప్రధానమంత్రి, ఎంపీలు, అది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటది, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమంత్రి, మంత్రులు అక్కడ ఉంటది. కొద్దిగా కిందికి వస్తే జిల్లాలో జిల్లా పరిషత్ ఉంటది, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్తు అక్కడ ఉంటది. ఇంకొద్దిగా కిందికి వస్తే మండల పరిషత్తులు, మున్సిపాలిటీలు ఉంటాయి, అక్కడ వాళ్ళు ఉంటారు. ఇంకా కొద్దిగా కిందికి వస్తే మనకు గ్రామ పంచాయతీలు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో గ్రామానికి సర్పంచ్ గారు కూడా గట్లే. కాబట్టి మీరు ఎవ్వరికి మోతాదు కాదు. మీకు రాజ్యాంగం ప్రకారం ఫైనాన్స్ కమిషన్ ద్వారా డైరెక్ట్ గా మీ ఖాతాలనే పైసలు వేయాలి. మీ ఎమ్మెల్యే ఆపేది లేదు, ఎవడు ఆపేది ఏం లేదు. సీదా ఫైనాన్స్ కమిషన్ ద్వారా స్థానిక ప్రభుత్వాలకు వచ్చే పైసల్లో ₹1 ఢిల్లీలో విడుదలైతే సీదా గ్రామ పంచాయతీలకు 85 పైసలు మీ అకౌంట్లకు రావాలి. 10 పైసలు మండల పరిషత్ అకౌంట్లకు పోతాయి, 5 పైసలు మరి జిల్లా పరిషత్ అకౌంట్లకు పోతాయి. ఇక్కడ విషయం ఏంటి అంటే జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గ్రామ పంచాయతీ ఇవన్నీ కూడా స్థానిక ప్రభుత్వాలు, గ్రామాలను బాగు చేసే ప్రభుత్వాలు. ఒకరితోనొకరు కలిసి నడవాలన్న ఉద్దేశంతో ఈ 5 అంచెల ప్రభుత్వాన్ని పెట్టినారు. అందులో చాలా చోట్ల నేను ఒకటి చూస్తూ ఉంటా. నేను పంచాయతీరాజ్ మంత్రిగా కూడా కొంతకాలం పనిచేసిన. ఒకటి చూస్తూ ఉంటాను నేను. ఇప్పుడు ఇది అయిపోగానే రేపు ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి. ఎంపీటీసీ ఎలక్షన్లో మన సోదరుడు ఎవడెవడు గెలుస్తాడు. గెలవగానే ఎంపీటీసీ గారు ఏమంటారు, అరే సర్పంచ్ ఒక ఊర్లో గెలిచిండు, నేనేమో 3 ఊర్ల మధ్యలో గెలిచిన, నేను పెద్దోడిని, నాకు గ్రామ పంచాయతీలో కృషి అయ్యారా, నాకు ఇది ఎక్కడ లెక్క అంటాడు. ఇది ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. అసలు సర్పంచ్ పని ఏంది గ్రామ పంచాయతీలో, అట్లాగే ఎంపీటీసీ గారి పని ఏందో మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడే నేను మీకు చెప్పిన ₹1 ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వస్తే 85 పైసలు గ్రామ పంచాయతీకి, 10 పైసలు మండల పరిషత్కు, 5 పైసలు జిల్లా పరిషత్కు పోతాయి. మరి ఆ పైసలు కూడా ఖర్చు ఎక్కడ పెడతాం, మళ్ళీ గ్రామాలలోనే పెట్టాలి. అందుకే మనకు అదొకటి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది చూడు, ఏమని, భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏమిటిది, అంబికా వానికి నేను ఎంత మార్కెటింగ్ చేస్తున్నా అంటే ఆయన నాకేమైనా కొన్ని పైసలు కూడా ఇవ్వాలి, గంత మార్కెటింగ్ చేస్తున్నాను. గట్లాగే అనుసంధానం ఏదైతే ఉన్నదో గ్రామానికి మండలానికి అనుసంధానం ఎవరు అంటే ఎంపీటీసీ గారు. ఎంపీటీసీ గారి పని గ్రామ పంచాయతీల కృషి కోసం కొట్లాడు కాదు. మండలంలో వచ్చే 10 పైసలలో కొన్ని పట్టుకురావాలి మా ఊరికి, పట్టుకొచ్చి గ్రామ పంచాయతీ ఎక్కడ ఖర్చు పెడుతుంది, నేను దానికి ఎట్లా తోడేయాలి అనే ప్రయత్నం చేయాలి. అట్లాగే సేమ్ జిల్లా పరిషత్లో, జిల్లా పరిషత్ కూడా ఒక 5 పైసలు వస్తాయి కదా ఢిల్లీకి వెళ్ళి ఫైనాన్స్ కమిషన్ ద్వారా, ఆ పైసలను
మండలానికి తెచ్చే బాధ్యత, మండల పరిషత్ అధ్యక్షునితో కొట్లాడకుండా మండలానికి తెచ్చే బాధ్యత అనుసంధానకర్త ఎవరు? జెడ్పీటీసీ గారు. గట్ల ఎవరి పాత్ర వాళ్ళు అర్థం చేసుకుంటే ఈ కుర్చీలో లొల్లి ఉండదు. ఇక లేకపోతే సర్పంచ్ గారికి అయితే 5 ఏళ్ళు ఇదే లొల్లి ఉంటుంది. ఒకటి మాత్రం పక్కా అమ్మ, సర్పంచ్లందరినీ నేను చెప్తా ఉన్నా, ఈ 3 ఏళ్లు, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతకాలం ఏమి జరగదు. ఎక్కడ కాంగ్రెస్ ఉంటుందో అక్కడ ప్రోగ్రెస్ ఉండదు. మీరు చాలా హామీలు ఇచ్చి ఉంటారు, నాకు తెలుసు. ఓ ఇది చేస్తాం అది చేస్తాం అని ఇచ్చింటారు, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమి చేయరు. వాళ్ళు తినేదానికే సరిపోతలేదు. మీకేమిస్తారు? వాళ్ళు ఏమి ఇయ్యరు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 2 ఏళ్ల వీళ్ళ కథ. ఆ తర్వాత నెక్స్ట్ 2.5 years మళ్ళా మనమే వస్తాం. అప్పుడు మీరు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే బాధ్యత మాది. ఎందుకంటే కేసీఆర్ గారికి తెలుసు, మహాత్మా గాంధీ చెప్పినట్టు పల్లెలే పట్టుగొమ్మలు అనే మాట అయితే చెప్పిండో దాన్ని బలంగా నమ్మిన నాయకుడు కేసీఆర్ గారు. అందుకే మళ్ళీ తిరిగి కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే పల్లెలు మళ్ళీ పచ్చబడతాయి, పల్లెల్లో మళ్ళీ లక్ష్మీ కళ వస్తుంది. ఈ దరిద్రులు ఉన్నంతకాలం ఏం జరగదు. ఎందుకంటే వాళ్ళు ఇయ్యరు, వాళ్ళకు దోసుకునేందుకు సరిపోతలేదు. ఇప్పుడే ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఒక విషయం చెప్పిండు మీకు. ఒక్కసారి ఆ విషయం కూడా నేను మీకు చెప్పాలా. హైదరాబాద్ చుట్టూ ఇలా భూములు బంగారం అయినాయి. ఒక్కొక్క ఎకరం ఇలా 150 కోట్లు 100 కోట్లు ఆ స్థాయిలో ఇలా భూముల ధరలు పెరిగిపోయినాయి. అందుకే ఆ భూముల మీద కన్నుపడ్డది రేవంత్ రెడ్డి. కన్నుపడి, ఎందుకంటే ఆయన ఇదివరకు రియల్ ఎస్టేట్ దందా చేస్తాడు కాబట్టి కన్నుపడి ఎట్లనన్నా ప్రభుత్వ భూములు కొల్లగొట్టాలా, మనోళ్ళకి ఇచ్చుకోవాలని చెప్పి ఆయన ఆలోచన చేసి 9,300 ఎకరాలు, నేను చెప్పినట్టు 100 కోట్లు వేసుకుంటే ఎకరం 9 లక్షల కోట్లు, పోనీ 50 కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర 5 లక్షల కోట్ల విలువైన భూములు ఏం చేసిండు ఎరికిన వాటిని. గతంలో మన ఉన్న ప్రభుత్వాలు 1956 నుంచి ఇప్పటిదాకా 2023 దాకా ప్రభుత్వాలు పరిశ్రమలకు భూములు ఇస్తాయి. ఎందుకు ఇస్తాయి పరిశ్రమలకు? ఇగో ఈ శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్ లో ఒక పరిశ్రమ ఆయన పట్టుకరమ్మంటే నేను పట్టుకొచ్చిన అమరరాజా అనే పరిశ్రమ 400 ఎకరాలు ఇచ్చిన. ఇస్తాయి భూములు ఇస్తాం. అది కూడా ఎంతకి ఇస్తాం? బయట మార్కెట్ల నిజానికి ధర ₹1 కోటి ఉంటే ఎకరం వాళ్లకు 20 లక్షలకు 25 లక్షలకే ఇస్తాం. ఎందుకు ఇస్తాము? మన పిల్లగాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రానికి ఏమైనా ఆదాయం వస్తుంది, రాష్ట్రంలో మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో పరిశ్రమలకు అడ్డికి పావు షేరుకే మనం తక్కువ ధరకు అగ్గువకు భూములు ఇస్తాం. అట్లా ఇచ్చిన భూములంట ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఎరికేనా? వాళ్ళు ఏదంటే అది కట్టుకోవచ్చు. అట్టిగా ఆ పరిశ్రమ యజమానులు ఎవరైతే ఉంటారో అగ్గువకు సగ్గువకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములు కేవలం రూపాయికి 30 పైసలు కడితే వాళ్ళు అక్కడ అపార్ట్మెంట్లు కట్టుకోవచ్చట, మాల్స్ కట్టుకోవచ్చట, ఏదన్నా కట్టుకోవచ్చట. అసలు ఇచ్చిందెందుకు భూములు? మన పొలగాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఇలా ఉద్యోగాలు ఇచ్చింది ఎక్కడో పోయింది. భూములు మీరు అమ్ముకోండి, మాకు కొంత వాటా ఇవ్వండి అని చెప్పి 5 లక్షల కోట్లు కొల్లగొట్టే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ఈ HILTP అనే ఒక కథ తెచ్చి 5 లక్షల కోట్ల కుంభకోణానికి తెరదీసిండు. ఇవన్నీ మీకు మళ్ళా ఎప్పుడైనా వివరంగా చెప్తాం. కానీ ఎందుకు చెప్తున్నా ఇదంటే ఆయన ధ్యాసంతా గది. ఆయన ఎందుకు తిడతాడు కేసీఆర్ గారిని, నన్ను? ఆయన బాధ ఏంటంటే ఆయన లగచర్లలో గిరిజనుల భూములు గుంజుకుంటుంటే అడ్డుపడ్డది మన పార్టీ, గులాబీ జెండా. 6 గ్యారంటీలు ఏమైనాయి, 100 రోజులు అని రోజు నిలదీస్తున్నది మన పార్టీ. 5 లక్షల కోట్లు కొల్లగొడదామంటే అడ్డుకున్నది మన పార్టీ. అందుకే ఆయన కోపం. బీజేపీ ఓడేమో మంచిగా చీకటి దొంగ ఇద్దరు ఒకటైనట్టు ఇద్దరు కలిసిపోయారు మంచిగా బీజేపీ కాంగ్రెస్. వాళ్ళు ఏం మాట్లాడరు. రేవంత్ రెడ్డి ఎంత దోపిడీ చేసినా, ఎన్ని కుంభకోణాలు చేసినా బీజేపీ వాళ్ళు మాత్రం మాట్లాడకుండా ఇద్దరు అలైబలై చేసుకుని కలిసిమెలిసి ఉన్నారు. కాబట్టి బీజేపీ వాళ్ళని తిట్టాడు, కేవలం మనను మాత్రమే తిడతాడు. అందుకే నేను మిమ్మల్ని కోరేది, ఈ సర్పంచ్ ఎన్నికల్లో నిజానికి ఒకటి మాత్రం వాస్తవం, పెద్ద నాయకులు పట్టించుకున్న కాడ మంచి ఫలితాలు వచ్చినాయి. నాయకులు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా 12,800 గ్రామాలలో గట్టిగా కేసీఆర్ గారి స్ఫూర్తితో కొట్లాడిన మన నాయకత్వం మొత్తానికి చప్పట్లతో ఒకసారి అభినందనలు చెప్తాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మీరే కథానాయకులైనారు, మీరే గట్టిగా కొట్లాడినారు. మా పార్టీ ఉన్నది ఎక్కడ పోయింది? రేవంత్ రెడ్డి బొంద పెడతా అంటే ఎట్లా పెడతావు బిడ్డ, బొంద పెడతావు మమ్మల్ని, మేమున్నాం, తెలంగాణ తెచ్చిన పార్టీ ఇది గులాబీ జెండా అని చెప్పి మరి కాలరెగరేసి కొట్లాడింది మీరు. రేపు ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి, జెడ్పీటీసీ వస్తున్నాయి, జనవరి మాసంలోనే మరి లేదా ఫిబ్రవరి మొదటి వారంలో మున్సిపల్ ఎలక్షన్లు వస్తాయని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. దయచేసి గెలిచిన సర్పంచ్లను నేను కోరుతున్నా, దగ్గరకు వచ్చి ఓడిపోయిన వాళ్ళని కూడా నేను కోరుతున్నా, ప్రతి గ్రామం నుంచి ఉండే నాయకత్వాన్ని నేను మరి జనార్దన్ రెడ్డి గారిని, మనోహర్ అన్నని కూడా కోరుతా ఉన్నా. మీరు దయచేసి
ప్రతి గ్రామంలో మనకు చాకులు లాంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి మున్సిపాలిటీకి ఇన్ఛార్జీలుగా పెట్టండి, వార్డుల వారీగా ఇన్ఛార్జీలు పెట్టండి. ఎవరైతున్నారో కూడా అదే పోరాట స్ఫూర్తి వాళ్ళు చూపెట్టిన తోవ, గ్రామాలలో మీరు చూపెట్టిన తోవ మున్సిపాలిటీలో కూడా మనకు ఉత్సాహాన్ని ఇస్తుంది. కొల్లాపూర్ గాని, మహబూబ్ నగర్ గాని, దేవరకద్ర గాని, జడ్చర్ల గాని, కల్వకుర్తి గాని, కొడంగల్ గాని అన్ని నియోజకవర్గాల్లో ఇదే రకంగా మనం ప్లాన్ చేసుకుంటే బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చే అవకాశం మనకు ఉంటుంది. దయచేసి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇప్పటికీ బాగా ఆలస్యమైంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనందరి లక్ష్యం ఒకటే, మళ్ళీ తిరిగి మనం కష్టపడి తెచ్చిన తెలంగాణ తిరిగి పట్టాల మీదకి రావాలి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఏదైతే ఈ ముఖ్యమంత్రి పగబట్టి కేసీఆర్ గారికి పేరు రావద్దని చెప్పి తొక్కి పెడుతున్నాడో ఈయన తాట తీసి మరి రేపటి రోజున బ్రహ్మాండమైన బహిరంగ సభతో మిమ్మల్ని అందరినీ కలవడానికి తొందరలోనే గౌరవ పెద్దలు కేసీఆర్ గారు కూడా పాలమూరుకు రాబోతా ఉన్నారు, తొందరలోనే వస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా దానికి కూడా హాజరు కావాలా. తొందరలో మళ్ళీ కలుసుకుందామని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ మరి సాయంత్రం దగ్గర 4 అవుతున్నా ఇంత ఓపికగా ఉన్నారు. దయచేసి ఇంత ఓపికగా ఉన్న ఇంకొక 20-30 నిమిషాలు ఓపికగా ఉండాలి. ఎందుకంటే మనకు గెలిచిన సర్పంచులకు ఆత్మీయ సన్మానం చేసే కార్యక్రమం. ఓన్లీ సర్పంచులు దయచేసి వాళ్ళు రావాలి తప్ప మిగతా వాళ్ళు వచ్చి ఫోటోల కోసం ఇప్పుడు ఇబ్బంది పెట్టద్దు, ఎందుకంటే అది వాళ్లకు అగౌరవం అవుతుంది. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలని మళ్ళొక్కసారి కోరుతూ జై తెలంగాణ. గట్టిగా ఆకలి అవుతుంది నాకు కూడా తెలుసు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. అదే పాట ఎవరే పాట అసలు కథ ఇప్పుడే ఉన్నారు నాయన. జై కేసీఆర్, జై కేటీఆర్. సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మీ అభిమాన నాయకులు, మరి ఈరోజు 4 కిలోమీటర్ల మహా ర్యాలీ నిర్వహించిన మరి మీ అభిమాన నాయకులు జనార్దన్ రెడ్డి గారు, అదే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచ పటంలో గొప్పగా నిలబెట్టిన మన కాబోయే ముఖ్యమంత్రి మరి కేటీఆర్ గారు, అదే విధంగా మరి మాజీ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, అదే విధంగా వేదిక మీదున్న మిగతా మాజీ శాసనసభ్యులందరూ, శాసన మండలి సభ్యులు, సీనియర్ నాయకులు, మరి ముఖ్యంగా ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో గొప్పగా విజయం సాధించిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు అందరికీ, అదే విధంగా స్వల్ప తేడాతో ఓడిపోయిన సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులందరికీ కూడా జై తెలంగాణ. ఏంది నాగర్ కర్నూలు అంటే ఇంతేనా? జై తెలంగాణ. నేను ఈ ఆఫీస్లో ఈ జాగల 45 రోజులు ఉండి వీరోచిత పోరాటం చేసిన, ఆ పోరాటానికి సహకరించిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత సప్పా కొడతారా సప్పట్లు సార్కు? ఆయన పోలీసు ఆయన ఇష్టం, మళ్ళా తర్వాత పెడతాడు. ఇప్పుడు పంచాయతీ అంతా పోలీసు వాళ్ళతోనే ఉన్నది. అట్లా కాదు, నీకు నాకే పడదు పోలీసు వాళ్ళతో. పంచాయతీ అంతా పోలీసు వాళ్ళతోనే ఉన్నది. తూడుకుర్తి నుంచే మొదలైంది పంచాయతీ అంతా. అవును. సో మిత్రులారా, నిజానికి మీరు చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు. జనార్దన్ రెడ్డి గారు మీరు 50% గెలిచిండ్రా, 60% గెలిచిండ్రా అనేది కాదు, కానీ ఎంత గొప్పగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఇన్ఛార్జీలు పోయినా పోకపోయినా తండల నుంచి మొదలు పెడితే అది మధ్యమడుగు నుంచి తూడుకుర్తి దాకా, బల్మూరు నుంచి వంగూరు దాకా, చారకొండ నుంచి ఊరుకొండ దాకా ప్రతి చోట కూడా మీరు చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు మిత్రులారా. ఇలా రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో మాట్లాడుతున్నారు, మాకు ఇన్నొచ్చినాయి అన్నొచ్చినాయి. రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి నాగర్ కర్నూలు సభకు రాండి,
మీరు తొండలు అంటున్నారా? తొండల సైన్యం ఇక్కడే ఉంది. వాళ్ళు ఎవరు రాయలేకపోతారు? మీరు తొండలు అంటున్నారు కదా, ఆ తొండల సైన్యం నాగర్ కర్నూలులో ఒక శాంపుల్ చూపిస్తారు. అక్కడికి రాండి, ఎవరి లాగులకు పోతారో చూడండి మీరు ఒక్కసారి. మిత్రులారా, మామూలు విషయం కాదు. పోలీసుల బెదిరింపులు, బైండ్ ఓవర్ చేస్తామని ఇండ్లకు మఫ్టీలో పోలీసులను పంపించిండ్రు. వార్డు మెంబర్ నిలబడదామంటే ఎమ్మెల్యే, సిట్టింగ్ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే దగ్గర నుంచి బెదిరింపులు. ఎమ్మెల్యే ఫోన్ కట్ చేస్తే ఎస్ఐ నుంచి బెదిరింపులు. లేకపోతే నేను మొండిగా పోటీ చేస్తా అంటే ఇంటికి 20 మందిని పంపించి నోట్ల గడ్డలు ఇచ్చి కుటుంబ సభ్యులందరూ ఉంటే బెదిరింపులు. లేకపోతే కిడ్నాప్ చేసి తీసుకుపోయారు, కొట్టిండ్రు. చాలా చోట్ల కూడా ప్రచారం చేయనివ్వలేదు. అయినా కూడా మొండిగా ఉదయం 5 గంటలకే ఎముకలు కొరికే చలిలో పొద్దున్నే లేచి ఇంటింటికి పోయి కేసీఆర్ గారి గొప్ప పాలన గురించి ప్రతి ఇంటికి పరిచయం చేస్తూ మీరందరూ కూడా పోరాటం చేస్తే ఈ రోజు మనకు గొప్ప ఫలితాలు వచ్చినాయి. మిత్రులారా, మీరందరూ కూడా మరి చాలా గొప్ప యుద్ధం చేసింది. కొన్ని చోట్ల మన వాళ్ళు గెలిచే పొజిషన్ ఉంటే రిటర్నింగ్ ఆఫీసర్లకు భయపెట్టి డోర్లు క్లోజ్ చేసి రిగ్గింగ్ చేసి మరీ గెలిచిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఇది వాస్తవం, చాలా చోట్ల కూడా జరిగింది. ఒక్క ఓటుతోని ఓడగొట్టిండ్రు, 2 ఓట్లతో ఓడగొట్టిండ్రు. వాళ్ళు ఓడిపోయే పరిస్థితి ఉంటే వెనక్కి పోయి రిగ్గింగ్ చేసిండ్రు. మిత్రులారా, ఇంత ఘోరమైన పాలన ఈ తెలంగాణ కాదు, ఈ దేశంలోనే ఎక్కడా మీరు కని విని ఉండరు. మిత్రులారా, మరి అలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీరు వీరోచిత పోరాటం చేసిండ్రు. మీ అందరికి కూడా హృదయపూర్వక అభినందన తెలుపుతా ఉన్నా. మిత్రులారా, ఈరోజు మరి నాగర్ కర్నూలు వేదికగా మనం చేస్తున్న ఆత్మీయ సన్మానం అది కేవలం గెలిచిన ఓడిన అభ్యర్థులకు మాత్రమే కాదు. యూరియా కోసం ప్రతిరోజు కూడా బార్ లైన్లలో నిలబడి రాత్రింబవళ్ళు పోరాటం చేస్తున్న రైతన్నలకు మనం చేస్తున్న సన్మానం. మా నాయన కూలీ చేసిండు, మా అమ్మ కూలీనాలు చేసింది, గుడిసెలలో బతుకుతున్నాం. ఆనాడు కేసీఆర్ గారు మమ్మల్ని గొప్పగా చూసుకున్నారు. వాళ్ళ మనవరాళ్ల కన్నా కూడా మేము గొప్పగా చదవాలని చెప్పి కాలేజీలకు, యూనివర్సిటీలకు మమ్మల్ని పంపిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి మమ్మల్ని మళ్లీ గొర్రెలు కాసే బ్యాచ్లుగా తయారు చేస్తున్నారని పోరాటం చేస్తున్న విద్యార్థులకు మనం చేస్తున్న సన్మానం. మిత్రులారా, ఇది వాస్తవం. ఎంతో మంది ఉద్యోగులు నిన్నటికి నిన్న మున్సిపల్ శాఖ ఉద్యోగులు 6 రోజుల నుంచి 6 నెలల నుంచి వేతనాలు రాలేవని పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా ఇవాళ జీతాల కోసం సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మె చేస్తూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడుతున్న మున్సిపల్ ఉద్యోగులకు మనం చేస్తున్న సన్మానం. మిత్రులారా, ఈరోజు 120 మంది విద్యార్థులు చచ్చిపోయారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. మొన్నటికి మొన్న ఒక అమ్మాయి చనిపోయింది. శ్రీవల్లి అనే అమ్మాయి స్కూల్ కెప్టెన్, కళాశాల ప్రిన్సిపల్ బియ్యం దొంగతనం చేస్తున్నాడు, కూరగాయలు దొంగతనం చేస్తున్నందుకు అడిగినందుకు ఆ అమ్మాయిని అవమానిస్తే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటే కనీసం శవాన్ని అంబులెన్స్ లో కూడా తీసుకుపోలేని పరిస్థితి, ట్రాక్టర్ల పడేసి తీసుకుపోయిన ఆ బిడ్డను. అలాంటి అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న తల్లిదండ్రులకు మనం చేస్తున్న సన్మానం. మిత్రులారా, ఈరోజు ఎంతో మంది ప్రభుత్వంలో ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళందరూ ఈరోజు రేవంత్ రెడ్డికి మౌనంగా ఆ ప్రభుత్వం యొక్క అప్రజాస్వామిక దోపిడీ దౌర్జన్య విధానాలు ఏవైతున్నాయో ఆ విధానాలకు వ్యతిరేకంగా మౌనంగా పోరాటం చేస్తున్నారు. వాళ్ళందరికీ మనం చేస్తున్న సన్మానం. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భాజపాతో 70 మంది గుండాలను, బౌన్సర్లను తీసుకొని పోయి ఇదే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో 3 ఎకరాల భూమిని దౌర్జన్యంగా కాంపౌండ్ వాళ్ళు కూలగొడితే ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు మీద ఎఫ్ఐఆర్ చేసిన పోలీస్ ఆఫీసర్ హబీబుల్లాకు మనం చేస్తున్న సన్మానం. ఈరోజు అలాంటి
అలాంటి గొప్ప పోరాటం చేస్తున్న పోలీస్ అధికారులకు, ప్రభుత్వ ఉద్యోగులకు మనం చేస్తున్న సన్మానం. 9,292 ఎకరాల ప్రభుత్వ భూమిని హైదరాబాదు నగరం నడిపట్టున బాజాప్తా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్లకు కావలసిన వాళ్లకు దొంగతనంగా విక్రయిస్తుంటే ఆ దొంగతనాన్ని, తెలంగాణ భవిష్యత్తును 5 లక్షల కోట్ల రూపాయల దోపిడీని బయటపెట్టిన రామన్నకు మనం చేస్తున్న సన్మానం. గట్టిగా చప్పట్లు కొట్టండి మిత్రులారా. 1 కాదు 2 కాదు 5 లక్షల కోట్లు. 5 లక్షల కోట్లు అంటే ఎన్ని యూనివర్సిటీలు పెట్టొచ్చు మన బిడ్డలకు. కేసీఆర్ గారు 3 లక్షల కోట్లతోనే 1000 గురుకుల పాఠశాలలు, 29 మెడికల్ కళాశాలలు పెట్టిండు. 5 లక్షల కోట్లతోనే ఎన్ని మెడికల్ కళాశాలలు పెట్టవచ్చు, ఎన్ని ఇంజనీరింగ్ కళాశాలలు పెట్టవచ్చు, ఎంతమంది కూలి నాలి చేసే కుటుంబాలలో పుట్టిన బిడ్డలను విమానం ఎక్కించి ప్రపంచంలో అన్ని ఖండాలకు పంపించి ఒక్కసారి ఆలోచించండి. ఆ 5 లక్షల కోట్లు తమ జేబులో వేసుకుంటున్నారు. పట్టపగలే దొంగతనం జరుగుతుందని రామన్నకు, మరి బయట పెట్టిన రామన్నకు ఈ రోజు మనం చేస్తున్న సన్మానం. అవునా కాదా? మరి ఈ విధంగా బీఆర్ఎస్ అంటేనే పరిపాలన, బీఆర్ఎస్ అంటేనే పరిపాలన దక్షత, బీఆర్ఎస్ అంటేనే పారదర్శకత, బీఆర్ఎస్ అంటేనే ప్రకృతిని ప్రేమించే తత్వం, బీఆర్ఎస్ అంటేనే కేసీఆర్ గారి కలలను, ఆలోచన విధానాన్ని నిజం చేసే నిజమైన సైనికులు బీఆర్ఎస్ సైనికులు. అందుకొరకే చివరిగా ఒక్కటే, నేను గెలిచిన సర్పంచులు, ఓడిన సర్పంచులు, గెలిచిన వార్డు మెంబర్లు, ఓడిన మరి వార్డు మెంబర్లు, మీ అందరికీ ఒక్కటే చెప్తున్నా మిత్రులారా, చేతులు జోడించి మనము రేపు గ్రామాలకు పోయినప్పుడు కాంగ్రెస్ వాళ్లకు లేకపోతే బీజేపీ వాళ్ళకన్నా గొప్పగా మనం పరిపాలన చేయాల్సిన అవసరం ఉందని చెప్తూ మరొకసారి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మరి జనార్దన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మరొకసారి జై తెలంగాణ, జై నాగర్ కర్నూల్. అచ్చంపేటలకు వచ్చి దండకు సపట్లు కొట్టండి. అచ్చంపేట నుంచి ఇప్పుడు పూడుకుర్తి గ్రామం నుంచి అన్న చిన్న ఒక విషయం చెప్పాలి. మొత్తం అక్కడ 4063 ఓట్లు పోలైనాయి. అక్కడ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సొంతమూరు. ఒక వీరోచితంగా పోరాడిను మా నరసింహారెడ్డి గారు. మామూలుగా పోరాడలే. తండ్రి కొడుకుని రోడ్డు మీద కూర్చోబెట్టిండు, చెట్టు కింద కూర్చోబెట్టిండు. వాళ్ళ కుటుంబాన్ని అంతా రోడ్డు మీద కూర్చోబెట్టిండు. నరసన టైగర్ ఆయనకు 2000 ఓట్లు కాంగ్రెస్కి వస్తే 1870 ఓట్లు మనకు వచ్చిన ఆయన. చప్పట్లు కొట్ట నరసింహారెడ్డి నాకు. ఇలా అన్ని గ్రామాల కన్నా ఎన్ని ఇబ్బందులున్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అయితే రోజు తుడుకుర్తలు కూర్చుంటే గొడవలు అవుతుండే. ఆయనకు అండగా ఇద్దరం కూర్చొని చేసినాం. చాలా అద్భుతంగా పోరాడి మా నరసింహారెడ్డి అన్న. అదేవిధంగా ఇప్పుడు సమయం అర్థం చేసుకున్నారు మా మాజీ మంత్రులు ఇద్దరు. మా సీనన్న ఒక 2 నిమిషాలు మాట్లాడతారు కాబట్టి మర్యాదగా, సభా మర్యాదగా మా సీనన్న మాట్లాడేది కోరుతున్నా. గౌరవనీయులు మన పార్టీ భవిష్యత్ నాయకుడు, తెలంగాణ ప్రజల భవిష్యత్ నాయకుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు పెద్దలు కేటీ రామారావు గారికి, మీ అభిమాన నాయకుడు, నిరంతరం కంటికి రెప్పల నార్కర్లను కాపాడుతున్నటువంటి, జిల్లాను కాపాడుతున్నటువంటి జనార్దన్ రెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు పెద్దలు లక్ష్మారెడ్డి గారికి, గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, జయపాల్ యాదవ్ గారికి, నరేందర్ రెడ్డి గారికి, ఆల వెంకటేశ్వర రెడ్డి గారికి, హర్షవర్ధన్ రెడ్డి గారికి, ఇంతియాజ్ గారికి, నరసింహారెడ్డి గారికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వేదిక ఉన్న పెద్దలందరికీ, మనవరణకు గెల్లి శ్రీనివాస్ యాదవ్కి అందరి పేరు పై నమస్కారం. శ్రీనివాస్ యాదవ్ మన కేసీఆర్ గారు గతంలో సర్పంచులు గెలిచినప్పుడు ఇంటికి పిలిచి భోజనం పెట్టి సన్మానం చేసి, సార్ ఏం చెప్పిండు, గ్రామాలలో కమిటీలు వేసుకోండి, చెట్లు పెంచుకోండి, గ్రామాలలో మంచినీటి వసతి ఏర్పాటు చేసుకోండి, ట్యాంకులు కట్టిస్తా, నల్లలు పెట్టుకోండి, పేదవాళ్ళు ఏదో 2000 పెన్షన్ ఇస్తాం, 200 సరిపోతలేవు అని చెప్పి రైతులకు ఏం కావాలి,
ప్రజలకు ఏం కావాలని చెప్పి మన కేసీఆర్ గారు చెప్పారు. ఆయన చెప్పినట్టు చేసి మనం ఈ భారతదేశంలో 20 గ్రామాలకు అవార్డులు ఇస్తే దేశం మొత్తంలో 1000 గ్రామాలకు ఇస్తే లెక్క పెడితే 20 గ్రామాలు లెక్క పెడితే 20కి 20 తెలంగాణలో వచ్చినాయి. మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గెలిచిండు, సర్పంచ్లను గెలిచినాక పిలిచి ఆయన ఏం చెప్పిండు, మన సారు చెట్లు పెట్టాము పెంచమంటే ఆయన ఏం చెప్పిండు, తొండలను పెంచామని చెప్పిండు. ఏమి తొండలను పెంచండి, పేగులు దించేసి మెడకేసుకోండి, కళ్ళు వీకి గోల్కాయలు ఆడుకోండి, ఇది నేర్పిండు. మన సార్ నేర్పింది ఏంది, లక్షణం చూడు, ఈయన నేర్పింది ఏం చూడు. అంటే మన బతకడానికి రైతులకు రైతు బంధు ఇచ్చినందుక ఆలోచన చేయండి. వాళ్ళకి ఎందుకు కోపం కేసీఆర్ గారు మీద? పేద ప్రజలు బతకడానికి, రైతులు బతకడానికి కరెంట్ ఇచ్చినందుకు, పేద ప్రజలు బతకడానికి మంచినీళ్ళు ఇచ్చినందుకు, పేద ప్రజలు బతకడానికి 2000 పెన్షన్ ఇచ్చినందుకు, గ్రామాలు బాగు చేసుకోవడానికి, మనందరం ధనవంతులు కావడానికి, గ్రామాలు ధనవంతులు కావడానికి, వెనకటికి అన్నం పెట్టిన రైతు గొప్ప కావడానికి కేసీఆర్ ఆలోచన చేస్తే ఆ కోపంతో అక్కస్తో లేనిపోని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఎలా మనకి ఈ రాని మాటలు మాట్లాడుతూ ఉన్నాను. కేసీఆర్ గారికి మన జిల్లా మీద ఉన్న ప్రేమ ఏ జిల్లా మీద లేదు. మొట్టమొదటిగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు 2014 ఆగస్టులో 26th రోజు జీవో ఇచ్చిండు. కానీ మన వాళ్ళే కాలాలు అడ్డం పెట్టినందుకు ఆగిపోయింది. ఈ రోజు 90% ప్రాజెక్టు కంప్లీట్ అయింది. 10% ఇట్లా కాలువలు తీస్తే నీళ్లు వస్తాయి. మోటార్లు పెట్టిపోయిండు, ఆన్ చేస్తే మొత్తం నిండుతాయి. కానీ అవి చేయట్లేదు. 10% కంప్లీట్ అయితే ప్రాజెక్టులు కంప్లీట్ అయితే పాలమూరు పచ్చబడుతుంది, మనతో అవసరం పడదు, వీళ్ళు ధనవంతులు అవుతారని చెప్పి ఖర్చుతో ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేయకుండా ఆగం చేసి ఉన్న నీళ్లు మొత్తం ఆంధ్రకు మళ్ళించాడు. ఉన్న నీళ్లు మొత్తం కూడా 45 టీఎంసీలు ఆంధ్రకి ఇచ్చేస్తే మనం ప్రాజెక్టులు కట్టుకున్నా కూడా లాభం లేదు. మళ్ళా వలస పోవాల్సి వస్తుంది, బొంబాయి పూల పోవాల్సి వస్తుంది, మళ్ళీ బతుకుతారు ఆగమవుతుంది, రైతుల వల్ల దివాళి తీయాల్సి వస్తుంది. ఇప్పటికే 50 లక్షల ఎకరా ఉన్నటువంటి మన భూము 10 లక్షలకు కూడా ఎవరు కొంటలేడు. పెళ్లికి అమ్మదామంటే కొంటలేడు, పిల్లలకు చదువులకు అమ్ముతామంటే కొంటలేడు. మరి ఇలా మనం ఇట్లా అప్రమత్తం కాకపోతే, ప్రజలందరూ అప్రమత్తం కాకపోతే ఖచ్చితంగా మళ్ళా మున్పటి రోజులు వస్తాయి. అందుకే కేసీఆర్ గారు బయటకు వచ్చిండు, త్వరలోనే మహబూబ్నగర్ జిల్లాకు వస్తున్నాడు. ఖచ్చితంగా వెంటనే వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పాడు